నమస్తే అండి. వీడియోలు చేయక చాలా రోజులు అవుతుంది. ఈరోజు అయితే మనము ఒక కొత్త కంటెంట్ తోటి, అంటే కంటెంట్ అంటే ట్రైబల్ కంటెంటే మనది రెగ్యులర్గా ఉండేది. దాంతో ఏంటంటే ముఖ్యంగా ఒక మనకు నైట్ క్యాంపింగ్ వీడియో కూడా మనకు యాడ్ అవుతుంది. అంటే ఫారెస్ట్లో నైట్ క్యాంపింగ్ వీడియోస్ కూడా యాడ్ చేయడం అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే నేను ఎన్ని రోజులు చేయకపోవడం ఏంటంటే కారణము మీకు చూపిస్తాను. ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. ఒక మనకు ఒక వెహికల్ తీసుకున్నామండి, 4-వీలర్ వెహికల్ ప్రజెంట్. ఎందుకంటే మనము ఈ ముఖ్యంగా మనము వీడియో చేయడం ఏంటంటే చాలా లాంగ్ అండి, 200 కిలోమీటర్స్, మినిమం 150 కిలోమీటర్స్ అయితే మనం వెళ్ళాల్సి వస్తున్నది. ఒక 5 ఇయర్స్ నుంచి అయితే నేను 2-వీలరే వాడాను. ఏంటంటే ఇప్పుడు మనం యూట్యూబ్ జర్నీ అయితే 6 ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్. 5 ఇయర్స్లోనైతే నేను 2-వీలర్ మీదనే వీడియోలు చేయడం అయితే జరిగింది. 150 కిలోమీటర్స్ ఆసిఫాబాద్ కానీ ఆదిలాబాద్ కానీ, నేనున్న నియర్ బై నిజామాబాద్ నుంచి మినిమం 150 నుంచి ఆసిఫాబాద్ వచ్చి 200 కిలోమీటర్స్ వరకు ఉంటుందండి. 250-200. ఈ రోజు కూడా మేము ఆసిఫాబాదే వెళ్తున్నాము. ఈ రోజు అయితే నైట్ క్యాంపింగ్ వీడియో ఉంటుందండి. అంటే నైట్ క్యాంపింగ్ ఫారెస్ట్లోనే నైట్ క్యాంపింగ్ వీడియో ఉంటుంది. మా బాబాయ్ కూడా యాడ్ అవుతున్నాడు, మీకు చూపెడతాను. అయితే వెహికల్ అయితే తీసుకున్నామండి, 4-వీలర్ వెహికల్. దాంట్లోనే మనమైతే వీడియోస్ అయితే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక 4-5 డేస్ మనము బయట ఉండేసి ఆ వీడియోస్ పూర్తి అయితే రెగ్యులర్గా వీడియో పెడదామని చెప్పి ఆలోచన కలిగి ఉన్నాను. ఎందుకంటే ఇంతవరకు అయితే 2-వీలర్ మీద చేయడం అనేది కొద్ది ఇబ్బంది అయింది. వర్షాకాలము చలికాలం అయినా కానీ నాకు లాంగ్ డ్రైవ్ వల్ల కూడా కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయండి. ఎందుకంటే నడుము నొప్పి కానీ అట్లాంటి కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల కూడా నేను అందుకోసం మధ్యలో ఒక 2-3 మంత్స్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. కానీ చేద్దామని ప్రయత్నం చేశాను కానీ కుదరలేదండి. మీకు వెహికల్ కూడా చూపెడతాను. ఈ రోజు అయితే మేము ఆల్మోస్ట్ వచ్చేసి ఇప్పుడు 6 అవుతుందండి నైట్కు. మేమైతే ఇప్పుడు ఇక మార్గం మధ్యలో ఉన్నామండి. ఇప్పుడైతే ఫారెస్ట్కి వెళ్ళేసి ఈరోజు కుకింగ్ చేసుకొని నైట్ క్యాంపింగ్ అనేది మనం ఫస్ట్ స్టార్టింగ్ చేస్తున్నాము. ఈ రోజు నుంచి అయితే ట్రైబల్స్ వీడియోస్ అండ్ నైట్ క్యాంపింగ్ వీడియోస్ కూడా ఫారెస్ట్లో రావడం అయితే జరుగుతూ ఉందండి. మీకు నచ్చితే నేను ఆశిస్తున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి. ఓకేనా? మరి చూద్దాం రండి. మేము వెహికల్ కూడా చూపెడతాను మనది. ఓకేనా? రండి అండి. మన వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేసినాము. దగ్గర ఇప్పుడు మనం నిర్మల్ నుంచి అయితే నిజామాబాద్ నుంచి అయితే మనము కనిపిస్తుంది కదండి, ఇది కడెం వెళ్ళే రూట్. కడెం అండ్ అటు జన్నారం మంచిర్యాల వెళ్ళే రూట్ అండి, కనిపిస్తుంది కదా. మనం ఇక్కడ జస్ట్ పార్క్ చేసుకున్నాము. ఒక 70 కిలోమీటర్స్ రావడం జరిగిందండి. ఈ రూట్లను అయితే మనం వెళ్ళడం జరుగుతుంది అన్నట్లు. ఈ కార్ అయితే మనం బై చేసామండి. మనకైతే ఇప్పుడు మన వీడియోలోనైతే కంటిన్యూ అయితే ఇవి మనకైతే వెహికల్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే బైక్లో చాలా ఇబ్బంది అని, చాలా ఇబ్బంది అయిపోయింది. మా బాబాయ్ కూడా కంటిన్యూ ఉంటాడు. ఈరోజు అయితే మనం క్యాంపింగ్ వీడియోకి వెళ్తున్నామండి, నైట్ క్యాంపింగ్ వీడియో. మనం వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ కడెం రూట్లో ఉన్నాము. ఇందాక చూపెట్టాను కదా, ఇక్కడ మనం ఎందుకంటే వెళ్తూ ఉన్నప్పుడైతే వీడియో తీయడం అయితే జరిగింది. ఇప్పుడైతే మనం డ్రైవింగ్ చేస్తూ ఉన్నాము. ఇంకా మనకు అంటే ఈ రోజు వచ్చేసి మనము కడెం రూరల్ పక్కలో అంటే క్యాంపింగ్ అయితే చేస్తాం, నైట్ క్యాంపింగ్, ఫారెస్ట్ క్యాంపింగ్. తర్వాత దీని మార్నింగ్ వచ్చేసి మనము ఆసిఫాబాద్ వెళ్తామండి. ఇక్కడ మనకు మా బాబాయ్ వాళ్ళది రూరల్ వచ్చేసి కడెం సైడే ఉంటుంది అన్నట్లు. కడెం వచ్చేసి మనకి ఇడికి వెళ్ళి ఇంకో ఎన్ని కిలోమీటర్ ఉంటుంది బాబాయ్కి? వచ్చేసింది 4 కిలోమీటర్ ఉంటుంది. 4 కిలోమీటర్ ఉంటుంది. మనం ఆల్మోస్ట్ వచ్చేసి ఇప్పుడు 6:30 అట్లా అవుతా ఉంది. ఇక మనము వెళ్ళి కుకింగ్ చేసేసుకున్న వరకు అదే టైం అవుతుంది అన్నట్లు. మనం మార్నింగ్ ప్రోగ్రామ్ చేసుకున్నాం, కాకపోతే మనం అన్ని ఐటమ్లు సర్దుకునే వరకు ఈ టైం అయింది అన్నట్లు ఆ సంగతి. ఎందుకంటే మన నైట్ క్యాంపింగ్ కాబట్టి మనము బండి విషయంలో కూడా కొద్దిగా అన్ని విరాల్మెంట్ కానీ కొన్ని రిపేర్లు ఉండే, మైనర్ రిపేర్స్ అవన్నీ చేయించుకున్నాం. ఎందుకంటే మనం లాంగ్ ట్రిప్ కాబట్టి వచ్చేసి మనకు 500 కిలోమీటర్స్ అయితే ఈజీగా వస్తుంది మనకు ఆసిఫాబాద్. అంటే పోను ఒక 230, రాను 230, అంటే 230 అయినా కానీ ఆల్మోస్ట్ 500 వస్తుంది. ఇంకా అక్కడ నుంచి మనకు ఆసిఫాబాద్ రేపటి ప్రోగ్రామ్ అయితే ఏం చేస్తే మనకు ఆసిఫాబాద్ నుంచి గోవేన్ అని చెప్పేసి ఒక విలేజ్ ఉంటుందండి. మన వెహికల్ అయితే అక్కడ వరకు వెళ్ళేది ఒక 6 కిలోమీటర్స్ అయితే వెళ్ళాల్సి వస్తుంది అన్నట్లు. రేపు ఇంకా అడ్వెంచర్ వీడియోస్ అయితే రాబోతాయి. ఈ రోజు అయితే మనం నైట్ క్యాంపింగ్లోనైతే చేయడానికి అయితే మనం వెళ్తూ ఉన్నాము. ఆ సంగతి చూడండి ఒకసారి. చెడు పెట్టి కాబట్టి రోడ్డు పెట్టి మనమైతే ఫారెస్ట్ నుంచి వెళ్తున్నామండి. ఇదంతా ఫారెస్టే, విలేజెస్ కూడా అక్కడ మధ్యలో విలేజెస్ ఉంటాయి. మనమైతే ఫారెస్ట్ కుంటే వెళ్తున్నామండి లోపలికి. ఆల్మోస్ట్ వచ్చేసినాము. ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలా.
ఆఫ్ రోడ్ మొత్తం టోటల్ చూస్తారు కదా. కనిపిస్తానే మన జంతువులు ఇట్లా దీనికి పందులు బిందులు ఉంటాయి అన్న ఏ కట్టిన ఉండు ఉంటాయి కానీ ఇక నైట్ వెళ్తాయి అనుకో కదా. అదే పొలంలో పండి దాని పండు ఉంటాయి ఇవి ఇటేమంటాయి. ఏమైనా దినుసు వచ్చిందంటే గిర్ర గిర్ర తిరుగుతాయి ఇక తినడానికి గట్లా. దినుసు అంటే మన మక్కలు బిక్కలు మక్కలు కానీ ఇప్పుడు అరి పొలాలు కానీ ఇక చూసుకో అప్పుడు చూసుకో ఇక ఇలా అందాక తిరుక్కుని చేరుతాయి. ఇప్పుడు అందులో పొలాల పండు ఉంటాయి కానీ ఒట్ల పండి తుంగ గడ్డలు మన దాకుడు చేరుతాయి. అదే నైట్ తింటే అనుకో తుంగ గడ్డలు అట్లా. ఆల్మోస్ట్ ఫారెస్ట్ లోకి వెళ్తున్నామండి మనమైతే చూస్తారు కదా. లైట్ ఆఫ్ చేసిన చూడు ఎంత డీపరేషన్ ఉన్నదో మొత్తం రాలే. మనకు వెహికల్ అయితే 2-వీలర్ పోవడానికి కొద్దిగా ఇబ్బంది ఏమన్నా అయినా కానీ అదొకటే. జిమ్మలో వస్తుంది కారు. ఇంకొకటి ఉంటుంది అక్కడ కయ్యాలు లెక్క ఇటు 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 ఎడం మందికి ఇళ్ళకి మంది ఉన్నది కదా నడుతుంది చెరువు అన్నట్టు. అడవిలో ఉన్నదా అని చెరువు అడవిలో ఉన్నది కదా. అది అక్కడ అడవి అక్కడ ముంగట ఉన్నది అడి. అవునా అడవిలో ఉన్నాయండి ఉంటాయి చేపలు ఎప్పుడు జిమ్మల ఈ చెరువే ఇది. ఏది ఇది ఇది ఇప్పుడు ఎంత దూరం పోలే మనం పోలే పోతాయి లెక్కలు బండి ఇది ఎక్కుడే. ఏది ఇది గోవంత ఎక్కుతా అయిపోయి ఇటు కూడా ఎడం బందుకోవాలా మనం ఎడం బందుకోవాలా అడిగి ఇటు పోలా ఇటు కూడా కాదు నువ్వు మెల్లవు ముంగట బంధువులు చూడు. జిమ్మల లారీ పోతా అని పోతాయి కానీ జిమ్మలో బండి పోతుంది నిర్మల ఉంది. ఇటు పోలే ఎడం బందుకా రైట్ సైడ్ స్ట్రైట్ పోలా చెడు పోలి మెల్లవు చేట కట్టెక్కిన కూడా చీద షేక్ ఏక్ బాబాయ్ కెమెరాని కెమెరా మంచిగా వాడాలి. ఇక అంత వచ్చాం కానీ ఫుల్ ఉంటుంది అనమాట. ఫుల్ జాగలేకపోతాం కదా. ఆఫ్ రోడ్ అయితే ఉందండి చూస్తారు కదా పూర్తిగా చూస్తున్నారు కండి. మనం అంతా ఆల్మోస్ట్ వచ్చేసినాము ఫారెస్ట్లోకి అయితే రావడం జరిగింది. ఇక మాకు సోపతిగా మా మామని అయితే దొరకచ్చుకున్నాము. మా బాబాయ్కి అయితే అంత తిరిగిన ఏరియానే, కాకపోతే ఏంటంటే ఇక మనకు ఉండాలన్నట్లు కొద్దిగా సోపతికి దొరకచ్చుకున్నాం అన్నట్లు చూస్తారు కదా. అది సంగతి కట్టలు అయితే ఏరుతున్నాం మనం, ఎందుకంటే ఇక వంట సిద్ధం చేసుకోవాలి కాబట్టి. ఏమంటా బాబాయ్ ఇదే ఎండిపోయినాయి కదా, వంట సిద్ధం చేసుకోవడానికి అయితే మనము ఈ కట్టలైతే ఇటు పైకా ఇటు తో ఉన్నది కానీ అంతేటో కట్టేసినట్టు. అవునా అడే ఆవులకేమో కదా అడిలా కొట్టుకపోతారు కదా. ఆల్మోస్ట్ అంతా ఫారెస్ట్ అండి చూస్తారు కదా ఎంత ఫారెస్ట్ కిందికి. మనం ఈరోజు అయితే ఇక్కడ క్యాంపింగ్ అయితే చేసుకుందాము చూస్తారు కదా. అంత ఆల్మోస్ట్ అంటే మనుషులు ఇంకంగా చేసి ప్లాస్టిక్ అంతా వాడేసి కసరాకు ఇది క్యాంపింగ్ చేసుకుందాము. ఇది కిందికి దిగిపోతే మొత్తం ఇటు కిందికి నదాలను అన్నట్టు అటు దారి అటుగా గొర్రెలు మేకలు పోతాం కదా. మనం తీడైతే మంచి వంట చేసుకోవడానికి అయితే రాళ్ళు ఇంకో 2 రాళ్ళు తీసుకొచ్చుకుంటే సరిపోతుంది కదా. రాళ్ళు తెచ్చుకొని మరి క్యాంప్ వేయడం నైట్ అయితే ఏదైనా స్టే చేద్దాము. ఓకేనా చూద్దాం మరి ఎట్లుంటానండి. ఇంకా నేను పూర్తి వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే నైట్ క్యాంపింగ్ వీడియోస్ కూడా మన దాంట్లో చాలా ఇంతకుముందు వెయిట్ చేసిన, ఇప్పుడు కూడా కంటిన్యూ నైట్ క్యాంపింగ్ వీడియోస్ అయితే కంటిన్యూ వస్తాయి అన్నట్లు చూడండి సరేనా. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే ఫారెస్ట్లోనే ఓన్లీ ఫారెస్ట్ క్యాంపింగ్ అన్నట్టు నైట్ క్యాంపింగ్ ఆ సంగతి. ఇట్లా పడుకున్న తొండ నైట్ మంచి అన్ని ఇక్కడెక్కడ పడుకుంటాయి కదా చెట్ల మీద అన్ని కదా. మళ్ళీ ఇదంతా కలిసిపోయింది బాబాయ్ చూసినా, ఈ చెట్ల మొత్తం మంచిగా కలిసిపోయింది, ఏరే పడుతుంది అసలు. ఇక్కడ లైట్ తలిగేద్దామని వచ్చినట్టుని కిందికి కానీ జంగల్ పందులు కనబడతాయి కదా నైట్. అవునా డిక్కీలు అయితే ఫుల్ ఫ్యాక్ అయిపోయిందండి. వాటర్ క్యాన్ ఉన్నది,
అండ్ రైస్ కూడా తీసుకొచ్చుకున్నాము. రైస్ అండ్ మనకు కావాల్సిన బెడ్షీట్స్ అండ్ ఇవన్నీ వంట సామాన్కి సంబంధించిన బౌళ్ళు ఉంటాయి కదండి. మన క్యాంపింగ్ టెంట్ కూడా కింద ఉంది, కనిపిస్తుంది. క్యాంపింగ్ టెంట్ ఇక్కడ ఉంది, మన సాప కూడా ఉంది. సాప అవసరం లేదు అనుకుంటా బాబాయ్. 20 లీటర్లు. సాప తీసుకో. రైట్, బెడ్షీట్ లోపల కనేసి రైట్. అవి తీసుకోరండి, ఇచ్చేది అవి టమాటాలు అవి కూడా తీసుకురా. వాటర్ తీసుకొచ్చినాం కదా ఆల్రెడీ. మన డిక్కల్ని అయితే ఫుల్ అయిపోయిందండి సామాన్ పెట్టుకోవడానికి అయితే మంచిగా కదా. సరిపోయింది, మస్తు సరిపోయింది కదా బాబీ. చలి తర్వాత డిక్కేసిందా పెట్టేసేద్దా. సౌండ్ వినిపిస్తుంది కండి ఎట్లా మన అదేం సార్ ఇదేం ఇది పిట్టేది ఏం పిట్టది షేర్లాగా షేర పిట్టలు అంటారా. క్యాంప్ అయితే వేసేసిండు మా మామనైతే. మన సామాన్ ఏమన్నా అవసరం ఉన్నాయి తీసుకొచ్చుకున్నాము. సాపేసే బాబాయ్, సాపిట్లు అన్ని సిద్ధం చేసుకుంటున్నాం అన్నట్లు ఆ సంగతి. మనమైతే చికెన్ తీసుకొచ్చుకున్నామండి. 1 కేజీ అయితే చికెన్ తీసుకొచ్చుకున్నాము. ఇక్కడ కూడా బాగానే ఉంది బాబు రేటు. 240 కానీ ఫ్రెష్ ఉన్నది కదా బాబాయ్. ఫ్రెష్ ఉన్నాను, ఫ్రెష్ ఉన్నదని చూస్తుందిగా మనకి మంచిగా కొట్టించిండు ఫ్రెష్గా. ఆయన క్లోజ్ అయ్యే టైం అయిపోయింది కదా బాబా. టైం అయిపోయింది ఇక. ఆయన బంద్ చేసే టైం అయింది మామ. ఇక పాప నాకు ఇక మనకి ఎక్స్ట్రా ఉండే అది కూడా ఇచ్చేసింది ఇట. ఇక న్యాచురల్గా అయితే పొయ్యి అయితే పెట్టుకున్నామండి. మన సిలిండర్ అయితే ఏం క్యారీ చేస్తలేము, ఎందుకంటే నైట్ క్యాంపింగ్ కాబట్టి ఇట్లా న్యాచురల్గా చేస్తేనే బాగుంటుందని చెప్పేసి అయితే పొయ్యి ఏదైనా తీసుకురాలేము సిలిండర్కి ఇట్లా సంగతి. ఈ ఆనకాలం అయితే జిబ్బు ఉంటుంది కానీ ఇదంతా జిప్ అవుతుంది. అవునా, పొద్దున్న దాకా తెల్లని దాకా అంటున్నా. ఈ పొద్దున్న దాకా గోధుమ పోతారు లోపలికి బాబాయ్. దగ్గరికి ఎట్లా సెట్ చేసాను ఏంటంటే మనము భవన డైరెక్ట్ పెట్టినాం అనుకో మష అవుతుందండి, ఇదంతా మష అవుతుంది బాగా మనకు. కాబట్టి పెంక మీద పెట్టుకున్నాం, కొద్దిగా హీట్ కాగానే మనకు సెట్ అయిపోతుంది మషి కాకుండా. ఉల్లిగడ్డ ఇట్లా కట్ తీసుకున్నాం అనుకో మనము కదా, ఫటాఫట్ తాలిపేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేసి మనకు 8 అవుతుందండి, 8:30 9 అవుతుందా, 9 అవుతుంది, ఆల్మోస్ట్ 9గా వస్తుంది. మనము నైట్ అయితే ఇక్కడనే ఉంటాము, మీకు చూపిస్తాను మన ఫారెస్ట్లో ఎట్లా ఉంటుంది నైట్ క్యాంపింగ్ అని చెప్పేసి. ఆ అనుభూతి కూడా మనకు ఎట్లా అనేది ఆ ఫీల్ అయితే చూద్దాం, ఓకేనా. రైట్, పిట్టలు బలి సౌండ్ వస్తుంది బాబు. అది శీత లెక్క ఒరే పరపర ఉడుతున్నాయి. అన్ని సౌండ్ వస్తుంది మంచిగా. ఎంకనైతే గరం అయిపోయి చూసి మా ఆలోచన అయితే ఇట్లా చేసినాం, ఎందుకంటే పొయ్యి మీద పెడితే అంతా మసి అవుతుంది బాబు, కనిపిస్తుంది మసి కాకుండా పెంకనైతే ఐడియా చేసినాం. చల్లారిన తర్వాత తీరంతో తీసుకపోతుంది కదా, ఎందుకంటే లేకపోతే అంత గలీజ్ అయిపోతుంది. అయితే వేడెక్కింది, ఎంత రిస్క్ అయ్యా తోముడు కానీ తోమి అంత నీళ్ళు అక్కడ గిట్టి నీళ్ళు అక్కడ లోపల వేసుకొని తిరిగి ఎక్కలా. రేపు 12 గంటల దాకా, రేపు 12 గంటల దాకా. లైటింగ్ అయితే తీసుకున్నామండి మన క్యాంపింగ్ వీడియోస్కి అయితే. సల్యూట్ బాబాయ్. ఆ క్యాంపింగ్ వీడియోస్ కూడా మన అమెజాన్లో తీసుకున్నాను. ఇది చాలా వర్త్ ఉందండి, ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఇదంతా కవర్ అయింది, ఇదంతా కవర్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇదంతా చుట్టుపక్కలంతా మనకు కవర్ అయింది. ఇది వచ్చేసి అయితే మనకు 700 అట్లా పడ్డదండి. సోలార్ తోటి ఛార్జ్ అవుతుందండి, ఆటోమేటిక్ సోలార్ తోటి ఛార్జ్ అవుతుంది. ఎందుకంటే మనకు పవర్ లేకున్నా కానీ సోలార్ తోటి ఛార్జ్ అవుతుంది. చాలా మంచిది మరి అయితే బాబాయ్. చూస్తుండే ఆల్మోస్ట్ అయితే మన కర్రీ అయిపోయింది, చికెన్ అయితే. చూస్తున్నారు కదా ఆ సంగతి అయితే. లైట్ కొద్దిగా తక్కువ పెట్టాము, ఎందుకంటే మనకు నైట్ మొత్తం రావాలి కాబట్టి ఛార్జ్.
ఫైనల్ అయితే మనకు భోజనం అయితే టైం అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంత అవుతుందండి టైము? మనకు 10 కరెక్ట్ 10 అవుతుంది బాబాయ్. 10 అయితే అవుతుందండి. మనమైతే ఫుడ్ అయితే ఆరగిచ్చేస్తున్నాం మా మామ అండ్ మా బాబాయ్ గారు. ఎట్లుంది బాబాయ్, సెట్ అయిందా కూర? మంచిగా అది సంగతి చూస్తుంది కదా. చికెన్ అయితే మనము లాగించేద్దాము. ఆల్మోస్ట్ 10 అవుతుంది కాబట్టి మనం ఫుడ్ తిన్నాక తర్వాతనైతే క్యాంపింగ్ అయితే అడబెట్టామండి. క్యాంపింగ్ టెంట్ అయితే మనం ఇక్కడ వేసుకుంటాము. టెంట్ వేసుకున్నాక తర్వాత నైట్ అనేది మేము లోపల వరకు అయితే వెళ్ళేసేస్తామంటాం. ఫారెస్ట్ కిందికి పోవాలా. ఒకసారి చూసేసిన తర్వాత ఎట్లుంటుంది అనేది చూద్దాం. ఓకేనా మరి? లాస్ట్ వరకు చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. రేపు పొద్దున కూడా మళ్ళీ పెట్టు. మొత్తానికైతే మాది ఫుడ్ అయిపోయిందండి. మేము ఎక్కడెక్కడ జరదేసినాము. బాసాన్లు తినుడు పూర్తిగా అయిపోయింది. ఆల్మోస్ట్ కూడా కడిగేసినాం అన్నీ. ఇక మేము క్యాంపింగ్ చేసుకుందామని క్యాంపింగ్ గేర్ అయితే ఓపెన్ చేస్తుంది బాబాయ్. ఎందుకంటే మా మామ తొందర పడుకుని పాప. ఆయన ఇప్పుడు ఇక ఈరోజు బాగా లేట్ అయిపోయింది. 11 అవుతుంది, ఆల్మోస్ట్ 10:40 అవుతుంది కావస్తుంది. మన క్యాంపింగ్ గేర్ ఎక్కడెక్కడ ఓపెన్ చేసేసుకొని బాబాయ్ అయితే మరి సిద్ధం చేస్తూ ఉన్నాడు. అది కింది కానీ బాబాయ్ అవి తీసేసి చెప్తా. మొత్తానికైతే మన క్యాంప్ అయితే రెడీ అయిపోయిందండి. క్యాంపింగ్ టెంట్ లాస్ట్ టైం కూడా మనము క్యాంప్ తోటి సెకండ్ టైం ఈ వీడియో చేయడము. మనం ఇంతకుముందు ఒకటి డ్యామ్ వెనకాల ఎస్ఆర్ఎస్పీలో బ్యాక్ వాటర్లో చేసినట్టు చూసారు. క్యాంప్ టెంట్ అయితే పూర్తిగా అయితే అయిపోయింది. మనకు వచ్చేసి డెకత్లాన్లో తీసుకున్నాను. మనకి వచ్చేసి ఈజీగా ఒక 4 మెంబర్స్ అయితే పడుకోవచ్చు. చూస్తారు, నలుగురు అయితే ఈజీగా పడుకోవచ్చు మంచిగా. అండ్ బెడ్షీట్ సెటప్ అయితే మంచిగా వేసేసుకున్నాము. ఇక పడుకోనాలా, ఎందుకంటే ప్రొద్దున మనం ఎట్లుంటా అనేది మీకు విజువల్స్ ఇక్కడి ఫారెస్ట్ది కానీ ఇదంతా మేము పొద్దున్న చూపెడతాం. ఎందుకంటే ఇక్కడ అంతా చీకటి ఉన్నది కాబట్టి మనకి ఏం ఏర్పడే అవకాశం లేదు. ఆల్మోస్ట్ 11 అవుతున్నది. ఇక్కడ మేబీ ఏమన్నా నక్కలు కానీ సంథింగ్ అట్లాంటి ఏమైనా జంతువులు కానీ పందులు కానీ ఏమైనా ఇంకేమైనా ఉంటే ఉండొచ్చు. మేబీ అవి ఏమైనా సౌండ్స్ కానీ ఏమైనా ఉంటే కానీ మీకు నైట్ చూపెడతాను. ఓకేనా? మరి ఇప్పుడు ఆల్మోస్ట్ 11 అవుతుందండి. ప్రొద్దున మనము 5 గంటల ద్వారా లేచేసి మీకు ఎట్లా ఉంటుందండి ఫారెస్ట్ వాతావరణం ఎట్లా ఉంటుంది, పిట్టెలు కానీ సౌండ్స్ కానీ ఇప్పటికీ ఆల్మోస్ట్ సౌండ్స్ మీరు వింటున్నారు కాబట్టి ఎట్లా ఉంది చూస్తున్నారు కదండి. సౌండ్స్ అయితే ఎట్లా వస్తున్నాయి. ఫారెస్ట్లో మనం ఉన్నాం కదా. మొత్తం డీప్ ఫారెస్ట్లో ఉన్నామని నైట్ అయితే మనము ఒకసారి సౌండ్స్ వచ్చినాయి అని చెప్పేసి మధ్యాహ్నం మిడ్-నైట్ 2 అట్లా అవుతున్నది. ఏదో పందులు వచ్చినట్లున్నాయి అనుకుంటు నాకు తెలిసి కదా బాబాయ్. పందులు వచ్చినట్లున్నాయి. ఇక మేమైతే ఒకసారి చూద్దామని బయటకు వచ్చిన పందులు సంథింగ్ ఏదో గురు సౌండ్ వచ్చినండి. మేము బయటికి అంత లోపల వెళ్ళిపోయినట్లున్నాయి. ఇక మేము ఒకసారి బయటకు చూద్దామని చెప్పి ఏం లేవు, ఏం కనిపిస్తలే మనకు. పిట్టెల సౌండ్ అయితే వినిపిస్తుంది చూసిగా. టైం వచ్చేసి 2 అవుతుందండి. చూస్తున్నారు కండి, సౌండ్ భయంకరమైన సౌండ్స్ వస్తున్నాయి తెల్లందాకనైతే. చూడు అదొక రకమైన పిట్టే మాకు చెట్టు దగ్గర చరుస్తూ ఉన్నది. వచ్చేసి 3 అవుతున్నదండి. గుడ్ మార్నింగ్ అండి. టైం వచ్చేసి అయితే మనకి ఇప్పుడు 5:30, 6 అట్లా అవుతుందండి. ఇక నైట్ కొద్దిగా కొత్త ప్లేస్ కాబట్టి నిద్ర కూడా అంతంత మాత్రమే పట్టేసింది. 2 సార్లు ఏమో సౌండ్స్ వచ్చినాయి, లేచినాము, చూసినాము, అయితే మళ్ళీ పడుకున్నాం. ఈ తెల్లారేటప్పుడు కొద్దిగా మంచి నిద్ర పట్టిందండి. టైం అయితే 5:30 అట్లా మాకు సమయం 6 అవుతుంది. ఇక లేచేసి కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యేసి మనం ఇక్కడ ఉన్న చుట్టుపక్కల లొకేషన్ మీకు చూపెడతాను ఎట్లా ఉందనేది. మాకు నైట్ బాబాయ్ నిద్ర పట్టిందా? కొంచెం నిద్ర పట్టిందన్న కొంచెం, ఎందుకంటే కొత్త దోమలు పడినాయి కదా. తన మా మామ లేచి బయటకు పోయిండు. పెద్ద మనుషులు పొద్దున్న లేచి అలవాటు ఉంటుంది కాబట్టి లేచేసి అట్లా బయటికి వెళ్ళిపోయిండు. మనకు ఛార్జింగ్ లైట్ కూడా ఒడిసింది. టైము అలా అయితే బాబాయ్ అలా అయితే ఛార్జింగ్ లైట్ కూడా మనకు వచ్చింది ఛార్జింగ్. నేను సోలార్ లైట్ అని చెప్పినా కదండి, అది కూడా టైం దగ్గర పడ్డది, అయిపోయికి వచ్చింది. ఓకేనా? మనమైతే లేచి చుట్టుపక్కల లొకేషన్ అయితే మీకు చూపెడతాను. కొద్దిగా ఫైర్ మంట వేసుకున్నాం, బాగా చల్లగా ఉన్నది వాతావరణము. ఎందుకంటే ఫారెస్ట్ ఉన్నాం కాబట్టి సౌండ్స్ చూసినాము, సౌండ్స్ ఎట్లా వస్తున్నాయి, ఇంకా పిట్టల సౌండ్ చూస్తున్నారు కండి. క్యాంపింగ్ అయితే మనం ఇక్కడ వేసుకున్నాము. నైట్ అయితే వంట ఇక్కడ వేసుకున్నామండి, కనిపిస్తుంది కదా.
నైట్ అయితే ఇక్కడ వంట చేసుకున్నాం మనము. ఇక మనము ఇదంతా ఇంకా కొద్ది తెల్లారుతున్నది. ఇప్పుడు మన లోపలికి తెల్లేస్తుందాం. సరే ఇంకా మంచి లోపల డీఫామ్ ఉంటుంది. మన జంతువులు మనకు కనపడే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్లు. చూసిరు కండి ఇదంతా బ్యాక్ సైడ్ మనమైతే ఈ గుట్ట ఉంది కదండి. ఈ గుట్ట పైన అటు సైడ్ గుట్ట పైన చేసాం మనము క్యాంపింగ్ నైట్. ఇక ఇది లోపటి వాతావరణం అన్నట్టు. ఈ సైడ్ గుట్ట నుంచి వెనకకి తీసి వచ్చినాం మనం. ఎందుకంటే మన వెహికల్ అయితే ఇక్కడికి రావడానికి అవకాశం లేదు కాబట్టి, కాకపోతే మీకు చూపెడదామన్న ఉద్దేశంతో ఇటు రావడం జరిగింది. అంతా ఓపెన్ ఏరియా అండి. ఇలా ఇదంతా బండలు ఉన్నాయి కాబట్టి ఇదంతా ఇటు మనము పైనుంచి ఇటు కింది దిగినాం అన్నట్లు. మేమైతే ఒక్కసారి రౌండ్ వేద్దామని చెప్పి తిరుగుతూ ఉన్నాం లోపల. పొద్దున మనకి ఏమన్నా జంతువులకు పడితే కావచ్చు అనుకొని తిరుగుతున్నాం. కానీ ఎందుకంటే ఆల్రెడీ నైట్ కూడా మాకు సపోర్ట్ అయింది. కానీ ఈ ప్రొద్దున అంత ఏం లేదు, కనిపిస్తలేదు ఏమన్నా. చూస్తారా చెరువు అయితే మన పక్కకే ఉంటుంది. చెరువు ఆనుకొని ఉంటుంది. చెరువు పక్కకి వేసుకున్నాం మనం. ఈ ఆనకాల పచ్చ ఉంటుంది కదా, జిబ్బు ఉంటుంది కదా లోపల కాదా. లోపలికైతే మనం రాలేం బాగా. అది సంగతి. చూసారా లొకేషన్ సూపర్ ఉందిగా. చెరువు పక్కనే మనమైతే వేసుకున్నాం క్యాంపింగ్ అయితే ముందట. ఇంకా గుట్ట పైన ఇది గుట్ట అన్నట్టు. ఇదంతా గుట్టనే మనం పైన వేసుకున్నాం అక్కడ. నైట్ మీకు అంత నైట్ అయింది కాబట్టి మా అచ్చుడే లేట్ అయిపోయింది. యాక్చువల్లీ లేట్ వచ్చినాము మన జర్నీ అనేది. ఈవినింగ్ బయట వెళ్ళాం కాబట్టి మనం వచ్చేవరకు ఇక్కడికి 7:30 అయింది. నైట్ మీకు ఏం చూపెట్టలేకపోయినా కాబట్టి ఒకసారి మార్నింగ్ చూపెడదామని చెప్పేసి మనం ఉన్నటువంటి లొకేషన్ కానీ ఈ చుట్టుపక్కల అని చెప్పేసి మీకు చూపెడతా ఉన్నాను అట్లా సంగతి. అవి చెట్టు భలే పెరిగింది బాబు ఇంట్లో. అవేంటి నేను అక్కడికి వెళ్ళొచ్చినాం కదా, ఆ గుట్టెనకి వెళ్ళిపోయినాం కదా మనం పోయేటప్పుడు. మనం ఇందాక ఓపెన్ ప్లేస్ చూపెట్టాను కదా, అది గుట్టే వెనకాల బ్యాక్ సైడ్. అది మనం లోపలికి వెళ్ళొస్తున్నాం ఇప్పుడు. చెట్టు కూడా ఎట్లా అల్లికపోయింది. అదేం చెట్టు బాబు, ఆ చెట్టు చూసిరు కానీ పూర్తి పైదాకా అల్లికపోయింది ఇట్లా. తీగ మోదుగు చెట్టుగా. అబ్బా తీగ మోదుగు అంటారు కానీ మోదుగు చెట్ల తీగ మోదుగు అంటే ఇది మనకి ఇస్తరాకులది. సరే కిందిదేమో మనం ఇస్తరాకులు అల్లుకునేది. దీంట్లోనే తీగ మోదుగు అనేది. భలే ఉన్నాయి బాబాయ్. ఇట్లా నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. రైట్, బాయ్.